తెలంగాణ స్టేట్ ఈసీ మెంబర్గా మాట్లాడుతున్నాను. సూర్యాపేటలో దాదాపు 200 హోటల్స్ ఇక్కడ తిరుమల ప్లాన్లో మేము మీటింగ్ పెట్టుకున్నాము. ఏ సందర్భంగా అంటే ఇప్పుడు మాకు గ్యాస్ కొరత బాగా తెలుస్తున్నది. మా కమర్షియల్ సిలిండర్ కూడా మాకు అందుబాటులో లేదు. దాదాపు 200 హోటల్స్లో ఉన్నటువంటి వర్కర్లు కానీ యజమానులు కానీ మాకు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ హోటల్స్ మొత్తం కొన్ని లక్షల్లో కూడా మొత్తం నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దయచేసి హోటల్స్ మీద కొంచెం దయ ఉంచి మాకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే హోటల్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. హాస్పిటల్స్కి వచ్చే జనాలు కానీ ఊరి నుంచి వచ్చే జనాలు కానీ చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకోటి ఏంటంటే మేము ఎప్పుడో ఉన్న రేట్ల నుంచి ఇప్పటివరకు మేము రేట్లు ఏమి పెంచుకోలేదు. ఇప్పుడు ఉన్న రేట్లు కూడా వీటి మీద మాకు వర్కౌట్ కావట్లేదు. కాబట్టి మా హోటల్లో అందరూ అసోసియేషన్ మొత్తం మేము అందరూ ఒక దగ్గర ఏర్పడి రేట్లు కూడా పెంచే అవకాశం చేస్తాం. కాబట్టి ఇది గవర్నమెంట్కి కొంచెం తెలియాలని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎంతమంది కొన్ని వేల మంది ఉపాధి ఉన్నారు. రోజుకి ఒక 20 నుంచి 30 లక్షల వరకు బిజినెస్ పోయే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం గవర్నమెంట్ దృష్టి తీసుకొని హోటల్స్ని కొంచెం గ్యాస్ సరఫరా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. దీన్ని అందరం కలిసి కలెక్టర్ గారిని కలుద్దామని చూస్తున్నాము. అందరం కలిసి రేపు కానీ వెళ్ళిన కానీ సార్కి ఒక మెమోరాండం మేము ఇచ్చేసి మా బాధలు సార్ చెప్పుకుందాం ఆలోచన చేస్తున్నాం. ఒక ఆల్టర్నేట్ ఆలోచన ఏం లేదు మాకు. ఇంతకుముందు అంటే కట్టెల ఆలోచన ఉంది. ఇప్పుడు అది కూడా ఇప్పుడు అంతా బిల్డింగ్స్ అయిపోయింది. ఇప్పుడు కట్టెలు కూడా ఎక్కడ పెట్టుకునే ఆలోచన లేదు. ఎవరు కూడా ఓనర్స్ కూడా ఉంచే ఆలోచన లేదు. కాబట్టి మాకు కమర్షియల్ సిలిండర్లు కంపల్సరీ మా హోటల్స్కి అందజేయాలని చెప్పేసి రోడ్ల స్టేషన్ ద్వారా మేము విన్నపం చేసుకుంటున్నాం. గ్యాస్ యుద్ధం వల్ల దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దృష్టిలో ఉంచుకొని హోటల్స్ వరకు మాకు కమర్షియల్ సిలిండర్లు దయచేసి ఇప్పగలని మనం తీసుకుంటాం. జనాలు అంటే ఈ విషయం మీద కస్టమర్లు కూడా హోటల్స్ వాళ్ళందరూ సహకరించగలని మనం చేసుకుంటున్నాం.